హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పొనగంటాకు పెసరపప్పు తాలింపండి. ఇలా అయితే ట్రై చేయండి. పొడి పొడిగా భలే ఉంటుంది. అన్నంలో కలుపుకొని తిన్నా సరే అంతా బాగుంటుంది. తయారీ విధానం చూసేద్దామా? అందుకు ముందుగా 3 కట్టల పొనగంటాకుని అయితే తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. అందులోనే 1/2 కప్పు పెసరపప్పును కూడా నీట్గా వాష్ చేసుకొని వేసుకుంటున్నాను. పప్పు కూడా వేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి. ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని ఆకుని ఉప్పు మొత్తం కూడా కలిపేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇవి 2 ఉడికేంత వరకు అయితే ఉడకపెట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలా అయితే ఉడికించుకోవాలి. ఇలా నీరన్నీ ఇంకిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి అలా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం చేత్తో పట్టుకుంటే పొడి పొడిగా ఉండాలండి. అలా అయితే ఉడికించుకోండి. మరీ మెత్తగా అయితే అంత బాగోదండి తాలింపు అనేది. చూసారు కదా, ఇలా పొడి పొడిగా రావాలి. ఆ తర్వాత అదే బాండిల్లో తాలింపు అయితే పెట్టుకుందామండి. ఆయిల్ అయితే పోసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకున్నానండి. అందులోనే తాలింపు గింజలన్నీ వేసుకుంటున్నాను. కొద్దిగా పచ్చెనపప్పు ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది తాలింపుకి. అందులోనే మీకు ఇష్టమైతే వెండిమిర్చి, పచ్చిమిర్చి ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా కచ్చా పచ్చాగా నలుపుకొట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయితే చాలండి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోకూడదు. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఆకు పెసరపప్పును అయితే వేసేసుకోవడమే. ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. ఆయిల్లో కూడా ఆకు పెసరపప్పుని అలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఇలా అయితే ఉండాలండి పొడి పొడిగా. అప్పుడే ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. తర్వాత అందులో నేనైతే ముందుగానే శనగలు, కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ కూడా వేసి పొడిలాగైతే చేసి పెట్టుకున్నానండి. ఆ పొడిని అయితే వేస్తున్నాను. ఈ పొడి వేసేసి ఆకంతా కలిసేలాగైతే ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. సిమ్లో పెట్టి మాత్రమే కలుపుకోండి, లేకపోతే పొడి వేస్తాం కదా మాడిపోతుంది. అంతేనండి, సింపుల్గా పొనగంటాకు తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా. మీకు నచ్చినట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే అన్నంలో తిన్నా సరే చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్.